నేను 28లో డిసెంబర్ రాజమండ్రిలో పుట్టాను. ఓ ఏడాది తర్వాత కొవ్వూరు షిఫ్ట్ అయినాం. టెంపరీగా చిన్న పెంకుటింట్లో కాపురం ఉన్నాం. లోపల మా నాన్నగారు 2500 గజాలు తీసుకుని అందులో కాంప్లెక్స్ కట్టారు. ఒక మెయిన్ హౌసు, ముందేమో కచేరీ సావిడి, వెనకాల వంటశాల, భోజనాలశాల, స్టోర్ హౌస్ వేరే, గెస్ట్ రూమ్స్ వేరే, బాగా శ్రోత్రియంగా ఉండేవారి కోసమని తాటాకు పాక మడిగా ఉండేది అది ఇంకొకటి, పశువుల పాక ఒకటి, ఇలాగ అన్నీ విడివిడిగా బిల్డింగ్స్ కట్టేశారు. అదంతా 1.5 years. నేను అప్పుడు వెళ్ళాను. మేము 2 ఏళ్ళు వచ్చేటప్పటికి వెళ్ళాం. అక్కడి నుంచి ఒక 9-10 ఏళ్ళ వరకు పెద్ద చదువుది ఏం లేదు, ఇంట్లోనే ఉన్నాను, బడికి వెళ్ళలేదు. 2 సంవత్సరాలు నెల్లూరు వెళ్ళాల్సి వచ్చింది. ఆ నీళ్ళు చాలా మంచిది, మా తల్లిగారికి తప్పు చేస్తే పెన్న నీరు చాలా మంచిదని వైద్యులు చెప్తే అక్కడికి వెళ్ళాం. అక్కడేమో అక్షరాభ్యాసం చేశారు 11 ఏళ్ళు. అంటే స్కూల్కి పంపించారు అన్నమాట. ఆ స్కూల్లో ఫస్ట్ వారంలో డైరెక్ట్గా చేర్చారు. అందులో 39 రోజులు అటెండెన్స్. సరే తోసి పారేశారు సెకండ్ ఫారంలో మళ్ళీ ఇంకొక రోజు 38-37 రోజులు అటెండెన్స్. పరీక్షలు రాయలేదు, మళ్ళీ తోసి పారేశారు 8వ తరగతి. 8వ తరగతి కూడా ఇది ట్రిక్, 30 రోజులు 40 రోజులు పరీక్ష రాయలేదు. ఏం చేస్తారు, ఎన్నాళ్ళు చేస్తారు, ఫెయిల్ చేశారు. 8th క్లాస్ సీనియర్ చదివాను, జూనియర్ సీనియర్ అని 2 చదివాను 8th క్లాస్. మీ అందరూ ఒక్క సంవత్సరం చదివారు, మీకు ఆ స్కిల్ రాలేదు. నేను 2 ఏళ్ళు చదివాను. స్పెషాలిటీ ఉండాలి. సంతపేట వినాయకుడి గుడి వీధి, ఆంజనేయుడి గుడి వీధి, సంతపేట. చిన్నగా పెన్ను, అక్కడ పెన్నుకి సరిగ్గా దగ్గర. ఇప్పుడు కొవ్వూరు ఎంతో, పెన్నులో మా ఇంటికి పెన్ను నదికి అంతే తేడా. గోదావరిలో నీళ్లుంటే పెన్నులో ఇసుక ఉంటుంది, అంతే తేడా. నీళ్ళు ఎక్కడైనా వెతుక్కోవాలి. సంవత్సరానికి 7 రోజులు ఉంటుంది పెన్నులో నీరు. అప్పుడు మాత్రం ఏనుగులు కూడా లాగేస్తుంది, అంత తీవ్రంగా ఉంటుంది. మా 7 ఏళ్ళ తర్వాత ఏం ఉండదు అక్కడ. ఏమైపోతుందో నీరేం తెలియదు. ఆయన ఎక్కడికో పోయి అక్కడ స్నానాలు చేసి తొలి అందులో ఈదుకుని వచ్చేవాడు. సరే ఆ తర్వాత మళ్ళీ కొవ్వూరు అప్పుడు వచ్చాం. 8, 9, 10 అంతే. 11 ఏదో ఉంటుంది కదా SSLC. 11th క్లాస్ కూడా అయిపోయింది. బస్ ఇక ఆ తర్వాత కొవ్వూరుతో సంబంధం లేదు. ఇంటర్మీడియట్ వేదవాడ, గ్రాడ్యుయేషన్ ఇక్కడ విజయనగరం, ఇక అక్కడి నుంచి తెలంగాణ, అంతే బస్. ఆ చిన్నప్పుడు 2వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం దాకా, ఆ తర్వాత మళ్ళీ 43 సంవత్సరాలు, 3 ఏళ్ళు, 8th, 9th, 10th and 11th, 4th. అప్పుడు కూడా సమ్మర్లో ఏదో ఎక్కడైనా పెడితేవాళ్ళం, లేకపోతే కొవ్వూరులో ఉండం. మొత్తం 4 years. చిన్నప్పుడేమో ఒక 9 years, 8.5, 9 years. తర్వాత ఒక 3.5 years గోదావరి. అప్పుడు మాత్రం గోదావరిలోనే ఎక్కువ కాలం. లేదు, వారినే నాకు దర్శనం ఇచ్చారు. మరి 38లో గోదావరి, ఆ ఊళ్ళో నెల్లూరు. నేను వెళ్ళి ఫిజికల్గా రావద్దని చెప్పారు. ఫిజికల్గా రావద్దు, అక్కడే ఉండమని ఏదో చాలా క్లియర్గా చెప్పారు. మాట్లాడదు వెళ్ళండి. ఆయన ఫిజికల్గా చూస్తే ఆ రూపం మన మనసులో పెట్టుకుని కూడా తిరుగుతూ ఉండాలి. రూపమే వచ్చి ఫిజికల్ బాడీ అక్కడే దూరంగా ఉండగా, రూపమే నిత్యం దర్శనంగా చూస్తున్నప్పుడు మళ్ళీ వెళ్ళే పని ఇది చెదిరిపోతుంది. భగవంతుడి దర్శనం అంటారు, ఎంతసేపు ఉంటుంది? గంటసేపు కూర్చొని మాట్లాడతాడు, టీ అది తీసుకుని. ఎంతసేపు ఉంది భగవంతుడి దర్శనం? తపస్సు లేదు. వీడేమో తపస్సు 100 ఏళ్ళు చేస్తే ఆయన 1.5 seconds ఉండిపోతాడు. అవునా? జ్ఞాపకం నాకు దర్శనమైంది.
వీడేదో వరం అడుగుతాడు, ఏం కావాలంటాడు, వాడు ఇస్తాడు, ఇచ్చిపోతాడు. ఆ తర్వాత వీడు అప్పుడు ఏం కావాలని అడగడం ఇదంతా కూడా ఈ బాడీ కాన్షియస్ ఇలా కాదు, లోపల జరిగిపోతుంది అంతా. కనపడి ఆయన ఏదో అడిగినట్టు వీడు చాలాసేపు వరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినట్టు వీడి భావం అది. ఈ కోరిక లోపలే ఉన్నది, అంత స్ప్లిట్ సెకండ్లో అతడు గ్రహించి ఇచ్చిపోయినాడు. కానీ కథ చెప్పేటప్పుడు ఆయన నీకేం కావాలి వత్సా అని అడిగినట్టు, నీ తపస్సుకి మెచ్చాను అన్నట్టు, మేకతలు ఇవన్నీ, వీడేమో అన్నీ అడిగినట్టు, ఇవన్నీ మరి సినిమా లేకపోతే లోపలికి అయిపోయిందంటే మరి సినిమా ఏముంటుంది? ఏముండదు. అందుకని ముందర కోరికలన్నీ అలా పొట్ట పెట్టుకుని ఉంటాడు. స్ప్లిట్ సెకండే దర్శనం, అది కూడా లోపలే ఆయన ఇచ్చినట్టు. తర్వాత వీడి అభిప్రాయంలో మాత్రం చాలా అడిగాను, ఆయన ఇచ్చాడని జ్ఞాపకం, మెమరీ అలా ఉంటుంది, ఫాల్స్ మెమరీ. ఎందుకంటే ఈశ్వరుడు ప్రత్యక్షంగా బయటికి కనపడ్డాడు అనుకో, ఆ తర్వాత ఎవరో మనుషులో ఏదో చెట్టో పుట్టో పాము తిరుగుతూ ఉంటాయి కదా జీవం చుట్టూ, వాటికి కనపడలేదు కదా. విశ్వరూప దర్శనం లేక కురుక్షేత్రంలో 1,00,000 మంది ఉన్నారు, అక్కడ ఎవరికి కనపడలేదు, వీడికే కనిపించింది. ఏమిటో ఈ బావమరుదులు గుసగుసలాడుతున్నారు, ఆయనకి పారిపోదాం అనుకుంటున్నారేమో అన్నట్టుగా ఉన్నారు తప్ప ఆయనకి ఏదో పెద్ద విశ్వరూప దర్శనం ఆయన ఇస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన 2 గంట వాడికి తెలియదు అక్కడ. ఎవరికి భీష్ముడు అసలే కనపడదు, భీష్ముడు అసలు కనపడు, ఎప్పుడు కనపడు. శాపగ్రస్తుడే ఉన్న జ్ఞానం పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాడు. వీడు మనుషుడై ఉత్తమ జ్ఞానంలోకి వెళ్ళాడు ఇప్పుడు ఆ టైంలో అర్జునుడు. ఆ క్షణం ఎవరెక్కువ కరెక్ట్గా అసెస్ చేస్తే చాలా ఉన్నాయి అందులో. పురాణాలు ఊరికే వర్ణించినట్టు అలా యాక్సెప్ట్ చేయకూడదు. అలాంటి వాళ్ళని అడ్వైస్ ఇచ్చి భీష్ముడు కూడా దర్శనం ఉన్నట్టుగా సినిమాలు అన్నింటిలో చెప్తున్నారు. భీష్ముడికి ఆగ్రహం వచ్చినప్పుడు ఆయన నేను చంపుతానని ఆయన లేచాడు చక్రం. అప్పుడు మనుషులు ఎప్పుడు రెండే ఉంటాయి, కాన్షియస్నెస్కి ఒకటే స్టేట్ ఉంటుంది. either I am conscious of myself or totally conscious of the God. పూర్తిగా దర్శనం అయినప్పుడు సెల్ఫ్ కాన్షియస్గా ఉండడు. సెల్ఫ్ కాన్షియస్గా ఉండి భగవంతుని చూడలేడు, ఈశ్వరుని చూడలేడు. అందుకనే తేజస్సు మీద సగం కాన్షియస్నెస్ ఉన్నప్పటికీ కూడా అది రియలైజ్ అవుతుంది. అది పూర్తి తేజస్తో ఒకనాడు అనుభవంలోకి వస్తుంది. అది ఎలా ఉంటుందంటే సృష్టి ఏది కనపడదు, తనకి తాను కనపడదు, తన శరీరం ఉండదు, ఏమి ఉండదు, ఒకటి తేజస్సు, బ్రహ్మాండమైన తేజస్సు. చూచున్నట్టుగా తను వేరుగా ఉన్నట్టు కూడా తన జ్ఞానం ఉండదు, అంది తానే ఏదవుతూ అయిపోతాడు. అది అల్టిమేట్ టెర్మినల్. దాంతో ఈ తపస్సు పూర్తయింది. జగత్తంతా నిండిన ఒకనొక శుద్ధ తేజస్సులో తాను ఉంటాడు, తాను వేరే ఉండడు, ఏముండదు, అనుభవం ఉంటుంది. వీళ్ళు అనుకున్నట్టు సంభాషణ మాట్లాడడం అదే ఉంటుంది. అంతే కాన్షియస్నెస్ ఆఫ్ నథింగ్ బిలాంగింగ్ టు ది వరల్డ్, నథింగ్ అబౌట్ ది వరల్డ్. ఆ నథింగ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ ఈజ్ అవేక్, వేక్ఫుల్, బట్ ఆఫ్ నథింగ్, కాన్షియస్ ఆఫ్ నథింగ్. అప్పుడు దాన్ని ఏమంటున్నది తమస్సు అంటున్నారు. ఒక యోగ సమాధి కాదు. ఏం చేయాలంటే తన్ని గురించిన తన శక్తి, కాన్షియస్నెస్ బికమింగ్ కాన్షియస్ ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్, అది సమాధి అవుతుంది. కాన్షియస్ ఆఫ్ నాట్ కాన్షియస్ ఆఫ్ వన్ సెల్ఫ్ నార్ ఆఫ్ ఎనీథింగ్ ఈ స్లీప్. ప్రపంచం అక్కడ ఉండటం ఇక్కడ ఉండటం లేదు. అక్కడ మీ సెల్ఫ్ అవేర్నెస్ ఉంది, ఇక్కడ అవేర్నెస్. అదే తమస్సు ఇది శుద్ధి. Consciousness is not, it is subdued here, not functioning. Is that correct? తన గురించి తాను స్వయం ప్రతిభ, స్వకీయమైన తేజస్సును తాను చూస్తూ ఉండడం సమాధి
తను తాను చూడదు, లోకాన్ని చూడకుండా ఉండడం నిద్ర. సడన్గా ఏదో సమస్య ఏదో అయింది, వెంటనే మన మైండ్ అక్కడికి టెలిఫోన్ చేస్తారు. అందుకే ఆ టైం ఏంటంటే వాళ్ళకి పొద్దున రాత్రి ఎప్పుడైతే వెంటనే వాళ్ళు సమస్య చెప్తారు. తిని చూరుకోవడానికి వీల్లేదు. టెన్షన్ లేకుండా అటెన్షన్ ఉండాలి. అవునా? నీకు నాకు తేడా ఏడు చూసినా నీకు ఎదురు ప్రాబ్లమ్స్ నీకు టెన్షన్లో ఉంటావు, అటెన్షన్ ఉండదు. ఏదో తేడా ఉండాలి కదా నీకు నాకు. సో యువర్ ఎట్ టెన్షన్, నేను అటెన్షన్లో ఉంటాను. అటెన్షన్ ఉండాలి కదా. సమస్య అలాగా, లేకపోతే అలా బ్లాంక్ అయిపోయి ఏం చేయగలం మనం? మన వల్ల ఏమవుతుంది, నీళ్ళు కరిపితే అది కాదు. అటెన్షన్ ఎప్పుడు కూడా మైండ్ ఎంగేజ్డ్ అయి ఉంటుంది, ఫ్రీగా ఖాళీగా ఏం ఉండదు. తెల్లవారేటప్పుడు ఏదో ఒకటి ఉండవలసిందే, ఏదైనా సరే. ఏదో ఎక్కడికో వెళ్ళాలి, ఏమీ లేకపోతే ఒక మాట మదర్ టెలిఫోన్ చేస్తాం. వాడు మధ్యాహ్నం 1 గంటకి మా అమ్మాయి రాలేదంటే ఇప్పుడు రాత్రి 10 అయిపోయింది, ఎక్కడికి వెళ్ళదో తెలియదు. ఏదైనా సరే ఏదో ఒకటి అప్పుడు చెప్పాలి. ఒక అరగంట తర్వాత వస్తుంది. సినిమా ఎందుకు వెళ్ళింది అంటారు అని కూడా అడుగుతారు. వెళ్ళి సినిమాకి వెళ్ళింది, అక్కడ క్లబ్ పిల్లలతో కలిసి 11ంటికి వచ్చిన మళ్ళీ టెలిఫోన్ ఇప్పుడే వచ్చింది, చాలా థ్యాంక్స్ అండి. ఇదేమిటిది? సమస్య కదా, ఏంటంటే ఏదో అనాలి కదా. ఇలాగ ఉంటుంది నాకు రోజు అంతా కూడా సిరీస్. ఏ రోజు కోట ఆ రోజే ఉంటుంది. ఎందుకంటే అన్ని దేశాలు, అన్ని వందలు వేలు ఉన్నారు. ప్రతి కుటుంబానికి 4 దేశాల్లో ఒక కుటుంబం ఉంటుంది. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఒకరిని గురించి ఒకరు ఆలోచించడం, ఏదో వినడం, ఏదో జరుగుతుంది. ఇందులో సాధారణంగా ఆ పిల్లలు ఏదో వీళ్ళెవరు నాతో పెద్ద ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వరు, కానీ ఏదో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే టెలిఫోన్. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లైఫ్లో మొనోటనీ లేకుండా లైవ్లీగా ఉండడానికి నిత్యము చేంజ్ అవుతున్నటువంటి సర్కమ్స్టాన్సెస్. మోనోటోన్, ఒకే టోన్లో ఉండడం అన్నమాట. ఎలా వచ్చిందన్నమాట? ఏదైనా ఒక తప్పుడు హార్మోనియం ఉంది, ఒక రీడ్ నొక్కేసి పెట్టారనుకోండి, అలాగే ఉందనుకోండి, 5 నిమిషాలు అయ్యేటప్పటికి విసుగు అనిపిస్తుంది. అని మోనోటనీ అంటాం. ఒకే టోన్లో ఉంది. మోనోటోనిక్ స్టేట్, పెరీనియల్ కంటిన్యూస్ వితౌట్ బ్రేక్, దాన్ని మోనోటనీ అంటాం. మార్పు లేకుండా మనిషికి ఉంటే మోనోటనీయే. ఎలాంటి మోనోటనీ అంటే స్ట్రైట్గా ఒక రోడ్డు ఉంది, అందులో ఎవరు ఏ వెహికల్ లేదు. మీకోసం రోడ్డు 100 కిలోమీటర్స్ ఒక స్ట్రైట్ లైన్గా వేసి పెట్టారు. మీ కారులో కూర్చుంటారు, స్టీరింగే పని లేదు, 100 కిలోమీటర్స్ వాళ్ళు అక్కడ పెట్టేసి ఫిక్స్ చేసుకుంటారు. కాసేపు అయ్యేటప్పటికి సరిగా మొత్తం ఆ టైం అంతా అరగడియ 12-13 నిమిషాలు అయ్యేటప్పటికి నిద్ర వస్తుంది. అదే స్పీడ్లో, అదే డైరెక్షన్లో స్టీరింగ్ కానీ ఎదురుగుండా ఎవరు రావడం కానీ చేయడం కానీ ఏమీ లేక స్మూత్ రోడ్లో జర్కీ లేకుండా అలాగే పెడితే నిద్ర వచ్చేస్తుంది. దాన్ని ఏమంటారంటే డైనమిక్స్లో స్టేబుల్ ఈక్విలిబ్రియం, కంటిన్యూస్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. దట్ ఒక విధమైన ఒక మాట కూడా ఉంది దానికి. యూనిఫామ్ మోషన్లో వితౌట్ ఎనీ చేంజ్. ఈక్విలిబ్రియం, అది ఈక్విలిబ్రియం ఏది స్పీడు డైనమిక్ ఈక్విలిబ్రియం అంటాం. అది దట్స్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ది డైనమిక్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అంటే లైబ్రా అంటే తులారాశికి లైబ్రా అని పేరు. లైబ్రేషన్ అంటే ఇటు 2 ప్యాన్స్ ఊగడం, వాళ్ళు కదలకుండా ఒకే ప్యాన్స్ సరిగా ఉన్నాయి, మెటీరియల్ వెయిట్ సరి. ఇట్ ఈస్ మూవబుల్, ఇట్ ఈస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ మోషన్ బట్ నాట్ సస్పెండెడ్ మోషన్. స్టేట్ ఆఫ్ మోషన్లో ఒక పర్టిక్యులర్ పాయింట్లో అది స్టెబిలిటీ అక్కడ ఉండిపోయింది.
లైబ్రేషన్ ఈజ్ ఈక్వల్ ఆన్ బోత్ సైడ్స్ అని, అంతేకాని ఇట్ ఈస్ నాట్ కమ్ టు స్టాండ్ స్టిల్. ఇది వేరు మళ్ళీ, ఇది రెండు కింద పెట్టేశారు కూడా నేల మీద అనుకుంటే అది దీనికి తేడా లేదు. ఒక గాలి చింతాకు ఇటు పడితే ఇటు మోగుతుంది. లైఫ్లో ఈ డైనమిక్ ఈక్విలిబ్రియంలో మనుషుడు మన శరీరంలో ఉండేటువంటి రక్తనాళముల్లో ప్రవాహం చేస్తున్నటువంటి రక్తం రిథమిక్గా చేస్తుంది పని. శరీరం ఇన్సైడ్ ది బాడీ దేర్ ఇస్ ఎ రిథమ్, దేర్ ఇస్ ఎ డైనమిక్ ఈక్విలిబ్రియం. Therefore, it must be countered by external circumstances to be able to live. అంటే ఇప్పుడు లోపల ఎలాగా పల్స్ రేటు, సర్క్యులేషన్ అది బ్లడ్, హార్ట్ బీట్ ఇవన్నీ ఎలా నడుస్తున్నాయో అది ఇంటర్నల్ ఈక్విలిబ్రియం. అదేమో ఎక్స్టర్నల్ ఈక్విలిబ్రియంతో ట్యూనప్ అయితే మ్యాన్ డస్ నాట్ లివ్. హీ లూజెస్ హిస్ లైఫ్, లూజెస్ హిస్ ఇండివిజువల్ బ్యాలెన్స్. ఒక బ్యాలెన్స్లో ఉండాలంటే కౌంటర్ బ్యాలెన్స్ అన్నమాట ప్రకృతి. ఇంటర్నల్ రిథమ్ అండ్ ఈక్విలిబ్రియం ఇన్సైడ్. ఇట్స్ నాట్ మొనోటనస్. బాడీ హ్యాస్ టు లివ్ ఇన్ అన్ ఇన్సైడ్ ఇన్వర్డ్ ఈక్విలిబ్రియం. ఏ డైనమిక్ ఈక్విలిబ్రియం ఏ లోపల ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 100 మైల్స్ స్పీడ్లో రోడ్డు మీద ఏమీ వెహికల్ లేకుండా అలాగే కూర్చుని ఉంటే నిద్ర వచ్చినట్టు అలా రావాలి కదా. నో, బాడీ హ్యాస్ టు లివ్. అందుకని అలాంటి స్టేట్లో ఈక్విలిబ్రియంలోనే ఉంటుంది. కానీ మ్యాన్ ఇంటరాక్టింగ్ విత్ ది అవుటర్ వరల్డ్ అది కూడా ఇదే ఈక్విలిబ్రియంలో ఉంటే మ్యాన్ డజంట్ లివ్, హీ బికమ్స్ ఎ స్టోన్. బికాస్ దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్ from a state. Unless there is a disturbance from a state by application of an external force, there is no dynamism. అందుకని ఇది కాన్షియస్నెస్ అని మనలో చిత్తం అనేది, మనసు బుద్ధి తర్వాత చిత్తం అని పొద్దున అనుకున్నామే, చెప్పాను చిత్తం అంటే. ఈ కాన్షియస్నెస్లో అవుట్ సైడ్ వరల్డ్తో మనకు ఉండేటువంటి కాన్షియస్నెస్, అవేర్నెస్ ఆఫ్ ది సరౌండింగ్ వరల్డ్ లైవ్లీగా ఎందుకుందంటే సరౌండింగ్ వరల్డ్ ఈజ్ చేంజింగ్ ఆల్ ది టైమ్. సరౌండింగ్స్ ఆర్ చేంజింగ్ ఆల్ ది వైల్. అందుకని కాన్షియస్నెస్ ఈజ్ రికార్డింగ్ ఎవ్రీ టైమ్ సంథింగ్ డిఫరెంట్. లొకేషన్, కూర్చోవడం, పాస్చరు, రూము, టెంపరేచరు, విండ్ ప్రెషరు, హ్యూమిడిటీ, ఎవ్రీథింగ్ ఇస్ అలాగ అవుట్ సైడ్ సరౌండింగ్స్లో. సరౌండింగ్స్తో ఎవ్రీ మినిట్ ఇట్ ఈస్ అగ్రీయింగ్, ట్యూనింగ్ అప్. ది కాన్షియస్నెస్ ఈస్ ట్యూనింగ్ అప్ with his surroundings. So there is a constant turbulence, a dynamic aspect of consciousness. If the consciousness were to be a dynamic, a non-dynamic, static, without any change, that is either death or samadhi. అందుకని సమాధికి ఏకాగ్రత అని పేరు. అగ్రం అంటే పీక్, అంతే కదా. దాని మీదనే ఏకమైన ఒకే ఒక అగ్రం మీద పిరమిడ్కి టాప్ పాయింట్ ఉంటుంది, దాని మీద అలా. అందుకని యోగి ఏం చేస్తాడంటే తనలో రిథమ్, తన డైనమిజం ఇంటర్నల్గా ఉంది, కానీ ఒక ఈక్విలిబ్రియంలో నడుస్తుంది. పల్స్ రేట్ ఇవన్నీ నామాలు అలాగే ఉంటాయి. అవుట్ సైడ్ వరల్డ్తో దాన్ని డిస్మిస్ చేసేస్తున్నాడు. దాన్ని సెల్ఫ్ కాన్షియస్, తనలే తను చూసుకోవడం. కానీ సరౌండింగ్స్లో ఉండేటువంటి కాన్స్టెంట్ చేంజ్ ఆఫ్ పారామీటర్స్ రికార్డు చేయకుండా తను ఇన్సులేట్ చేసుకోవడం కానీ అది చేస్తున్నాడు. దాని అది అది అంటే స్థితి, సమత్వ స్థితి, అది. అక్కడ ఏమిటంటే కాన్షియస్నెస్ సమాధిలోకి వెళ్ళింది, బాడీ కాదు. కాన్షియస్నెస్ అది మామూలు కండిషన్లో సరౌండింగ్స్ ట్యూనప్ అయి తను డిస్టర్బ్ అవుతుంది కదా. అలా ఉండకుండా
సరౌండింగ్స్ యొక్క నాలెడ్జ్ లేకపోతే కాన్షియస్నెస్ గోస్ టు స్లీప్ ఎనీవే. గాఢ నిద్రలో స్వప్నం లేకుండా ఉన్నప్పుడు సమాధి వంటిది జరుగుతుంది అక్కడ. దానికి అప్రయత్నంగా జరుగుతుంది కాబట్టి దాన్ని సుషుప్తి అంటున్నాం. తేలిగా ఉండగా ప్రయత్నపూర్వకంగా చేరేటటువంటి స్థితి సమాధి. సమాధి అంటే ఏమీ లేదు, సరౌండింగ్స్ని గురించిన కాన్షియస్నెస్ అతనికి లేదు. నిద్రలో స్వప్నం రావచ్చు. స్టిల్గా ఇలా కూర్చున్నప్పుడు మినిమం బ్రెత్తో ప్రాణాయామం చేసి అలా కూర్చున్నా కూడా థాట్ రావచ్చు బయటపడి, అది కూడా ఉండదు సమాధిలో. థాట్ ఆల్సో merges into the consciousness. Consciousness is with itself, totally cut off and insulated from the surrounding world or even a thought of the world. There is no memory, there is no thought, there is no process of thinking. దాని సమాధి. ఇది ఎందుకు వస్తుంది అంటే అవుట్ సైడ్ బయట బాహ్య ప్రపంచంతో కాన్షియస్నెస్ ఎప్పుడు మినిట్ టు మినిట్ రియాక్ట్ అవుతుంది. అందుకని దాన్ని మనం లివింగ్ అంటున్నాం. ఇది స్టాప్ అయితే డెత్ అంటాం, లేకపోతే సమాధి అంటున్నాం. నిద్ర సమాధి స్థితి అని ఊరికే నిద్ర సమాధి స్థితి కాదు. శంకరుడు అలా అన్నాడు, నేను సంచార ప్రతిష్ఠపదేహో స్తోత్రాన్ని సర్వాగ్రహ ఇవన్నీ చెప్తే ఎక్కడో తిరుగుతూనే ఉంటాను, నేను ఎక్కడో కాళ్ళు ఉన్నాయి కదా. అంతటా నువ్వు ఉన్నావు కాబట్టి ఎక్కడ నడిచినా ఎక్కడ తిరిగినా నీ చుట్టూ ప్రదర్శన అనుకో నువ్వు, అంటే ప్రదర్శన అగునుగాక. అనేక మాటలు మాట్లాడుతాను, ప్రతి అక్షరము నీ స్వరూపమే. ఏ భాష ఏం మాట్లాడినా అక్షరాలు అవే. ప్రతి అక్షరంలో నీవు ఉన్నావు, నువ్వు అక్షరుడవు, క్షరం లేనివాడివి. కాబట్టి అదంతా నీ స్తోత్రమే అగునుగాక. ప్రపంచంతో స్పృహ లేకుండా నేను పడున్న నిద్రలో అప్పుడు నీవు ఉన్నావు సాక్షిగా, అది సమాధి అగునుగాక అని అలా చెప్పాడు. అర్థం ఏంటంటే బయట ప్రపంచం యొక్క స్పృహ లేకుండా ఉండడం, డెలిబరేట్గా స్టేట్కి వెళ్ళడం సమాధి. సరే, యోగులు ఆ పని ఎందుకు చేస్తున్నారు అది వేరే క్వశ్చన్. దానివల్ల వచ్చేది ఏమిటంటే లోపల పూర్వమే సమాధికి వెళ్ళకముందు సంకల్పం చేస్తాడు, నేను ఆత్మదర్శనం చేస్తాను. ప్రపంచ దర్శనం, ప్రపంచ స్పృహ లేనప్పుడు ఈ కాన్షియస్నెస్ మరి దేంతో ఉంటుంది అంటే ఆ జీవాత్మ యొక్క కాన్షియస్నెస్ అతడికి ఉన్ముఖమై అందులో ఉండే పరమాత్మ వస్తుని దర్శనం చేస్తుంది. ఆ జయం ఉంటే ఈ సమాధి ఆత్మదర్శన హేతు. ఆత్మదర్శన హేతు అవుతుంది అది ఉంటే, లేకపోతే శిల. బాలయోగి అని ఒకడు ఉండేవాడు, ఆయన 50 ఏళ్ళు బతికాడు. లంబికా యోగంలో సమాధిలో కూర్చున్నాడు. కానీ ఆత్మదర్శనం కోసం చేస్తున్నాను అనేటువంటి పూర్వం సంకల్పంలో లేక అలాగ లంబికా యోగంలో ఉండిపోయినాడు. ఆత్మదర్శనానికి వెయిట్ చేస్తూనే ఉన్నాడు. దాని స్వరూపం ఎట్లా ఉంటుందో దానికి ఉద్బోధ, బోధ, ఉపదేశం, గురు ఉపదేశం లభించలేదు. పూర్వజన్మ అంశం వల్ల ఉన్నాడు, చాలా గొప్ప విషయం అది. చివరికి ఏదో భగవంతుల అనుగ్రహానికి ఒక విధంగా తేజస్సు కనిపించింది, వెంటనే శరీరం వదిలిపెట్టించాం. మళ్ళీ ఈ మాట కొంత విజ్ఞానంతో యోగంలోకి వెళ్ళచ్చు. అది ఈసారి తపస్సిద్ధి. అసలు మన టాపిక్ ఏంటంటే టర్బ్యులెన్స్, కాన్స్టెంట్ చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ విచ్ ఆర్ రికార్డెడ్ విత్ ది కాన్షియస్నెస్. దీన్ని లివింగ్ అంటాం. దీనికి ఇంకో పేరు ఏంటంటే ఏజింగ్. దీనివల్లే మనుషుడు వయస్సు లోపలేదో GH గ్రోత్ హార్మోన్ స్టాప్ అయిపోయి అవన్నీ బాగానే ఉన్నాయి. అవి కూడా ఎందుకు వస్తున్నాయంటే ఏజింగ్ అంటే ఏం చెప్తారు డాక్టర్స్, ఎనబాలిక్ హార్మోన్స్, కెటబాలిక్ హార్మోన్స్ ఉన్నాయి. ఎనబాలిక్ హార్మోన్స్ కొంత 50 ఏళ్ళ తర్వాత స్టాప్ అయిపోతాయి. కెటబాలిక్ హార్మోన్స్ ఉంటుంది, అది జీవకణాలన్నీ చచ్చిపోతాయి, కొన్నాళ్ళు క్షీణించిపోతాయి అది అంటారు. అది కూడా ఎందుకు వస్తుందంటే కాన్షియస్నెస్ ప్రపంచంతో అనుక్షణము చేంజెస్లో ఉండడం చేత ఈ ప్రాణశక్తి ఈ సంబంధం చేత క్షీణించిపోతుంది. సమాధిలో ఉండే యోగి వాడికి ఏజింగ్ ఉండదు. 1000 ఏళ్ళు సమాధిలో ఉంటాడు అంతే. మొదటి రోజు 24 సంవత్సరాలు 3 నెలలు 6 రోజులు అనుకోండి వాడి వయస్సు.
విజయుడు సమాధిలో ఉండి కళ్ళు తెరిచిన తర్వాత అక్కడే ఉంటాడు. ఈజ్ నాట్ ఏజింగ్, హీస్ నాట్ గ్రోన్ ఓల్డర్. కొద్దిగా అప్పుడప్పుడు మళ్ళీ దాన్ని బ్రేక్ చేసి బయటికి రావడం అవి చేయడం చేత ఏజింగ్కి చప్పుడు వస్తూ ఉంటుంది. అలాగే సమాధిలో ఉంటే ఏజింగ్. మనం మనసు, బుద్ధి, శరీరం ఏదో ఇంటరాక్ట్ అవుతూ అస్తమైన డిస్టర్బెన్స్ ఉన్నా మనం ఏం చేయాలి? కాన్షియస్నెస్, చిత్తం అనేది మనసు, బుద్ధి, చిత్తాన్ని ఒక లోపల ఉండే ఒక పరమార్థ హేతువైన ఒక తేజస్సు అనుకోండి. అది హృదయంలో తేజస్సు, బురుగుటిలో అదే తేజస్సు. ఎప్పుడు దాని గురించి మనస్సు ఆ ధ్యాసలో ఉన్నాం అనుకోండి, ఎంతసేపు దాని ధ్యాసలో ఉంటాము టు దట్ ఎక్స్టెంట్ ఈ ప్రపంచ సంబంధం స్టాప్ అయ్యి ఏజింగ్ ప్రాసెస్ కూడా స్టాప్. ఇది ఒక విధమైన సమాధికి దగ్గర స్థితి. ఎప్పుడూ ఆ ధ్యాసలో ఉండేవాడు. వాడికి శారీరకంగా వాడికి వయస్సు పడకుండా ఉండడం, ఎప్పుడు ఈ ప్రపంచ సంబంధంతో ఉండడు. ఇంద్రియములు పనిచేస్తున్నా, రోడ్డు మీద నడుస్తున్నా, రాళ్ళు అవి తప్పించుకుని నడుస్తాడు, కానీ ధ్యాస అక్కడ కాదు. ఒక మానవ జీవితంలో ఏ వస్తువు కానటువంటిది ఒకటి ఉంది, ఆ లోపల తేజస్సు. అది మనిషి కాదు, ఆహారం కాదు, పశువు కాదు, ధానం కాదు, చెట్టు కాదు, పొట్టు కాదు, ఏమి కాదే. మనకు ప్రపంచంలో పరిచయమైన వస్తువులు ఏది కాదు. దాని నిత్య ధ్యాసలో ఉండేవాడు. అది సమాధి వంటిదే. అందులోంచి ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందో అంతవరకు ఏజ్డ్. ఎంత డిస్టర్బెన్స్ లేదో అంత స్టిల్నెస్, అరెస్ట్ ఆఫ్ ఏజింగ్ ప్రాసెస్. అందుకని యోగికి సామాన్యుడికి ఇలా తేడా. ఈ విషయంలో మనం ఎప్పుడు కర్తవ్యం ఏంటంటే, ఎప్పుడో ఒక ధ్యాస. మాట్లాడతాం, వస్తారు, ఏదో మాట్లాడతాం, అయితే ఏమిటి లోపల దాన్ని ఎప్పుడు చూస్తూ ఉండడానికి అభ్యాసం చేత ఈ సెకండ్ అటెన్షన్ అన్డిస్టర్బ్డ్గా ఎప్పుడు ఉండొచ్చు. సో పార్ట్లీ గెటింగ్ డిస్టర్బ్ by external phenomena, by way of communication, is called living, which means exhausting the life energy. The other part is a lifeless, a deathless permanent entity being in always constant contact with you. Therefore you have to, the other part of it is your conquering with. అది సద్వస్తు, సత్యవస్తు. ఎప్పుడు నాశనం లేనటువంటి వస్తువును నిరంతరం మనం చూడడం అనే అలవాటులో మనమేమో మృత్యుని జయిస్తున్నాం, అమృతత్వాన్ని పొందుతున్నాం. అది అమృతత్వము, ఈ కమ్యూనికేషన్ ఎంత డిస్టర్బెన్స్ ఉందో అది లివింగ్ అని పేరు పెట్టబడినటువంటి స్లో డెత్. ఇది అర్థం చేసుకుంటే ప్రతి వారికి సాధన 1 గంట 1/2 గంట అని కాదు. సాధన గంట ఏమిటి, 24 గంటలు గంట సాధన 24 గంటలు ఉండాలి. ఎప్పుడూ ఒక స్టేట్ ఏదైనా కావచ్చు. ఓం ప్రణవం ఎప్పుడు లోపల వింటూనే ఉంటుంది, అదొక సాధన. ఈ ప్రపంచానికి, నిత్య జీవితంలో భౌతిక ప్రపంచానికి దూరంగా ఉండే వస్తువు, నశ్వరం కానిది, నశించేది కాకుండా ఉండి సద్వస్తువు అని ఏది ఉపనిషత్తులు, శాస్త్రములు, వేదములు చెప్తున్నాయో అట్టి వస్తువు ఒకటి తీసుకోవాలి. అది ప్రణవం, ప్రణవనాదం. దానికే విజిబుల్ ఫార్మ్ ఏ శుద్ధ తేజస్సు, ఆడిబుల్ ఫార్మ్ ఏమో ప్రణవం. 2 ఫార్మ్స్ దానివి, ఒకటి విజిబుల్, ఒకటి ఆడిబుల్. మనం పలకకుండా వినడమే. కాబట్టి నిత్యము మనుషుడు మృత్యుతోనే ఓ తాడుతో బంధించబడి ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి సాధనల లోపల ఎప్పుడో ప్రణవాన్ని వింటూ కానీ, తేజస్సును చూస్తూ కానీ, ఒకటేమో విజిబుల్ ఫామ్, ఒకటేమో ఆడిబుల్ ఫామ్, 2 సత్యమే, ఒక వస్తువే. దాంతో ఎంత పెట్టి ముడిపెట్టబడి ఉన్నాడో
అంత అమృతత్వంతో కలిసి ఉన్నాడు. స్పాన్ ఆఫ్ లైఫ్ ఆల్సో విల్ ఇంక్రీజ్. ఆటోమేటిక్గా పెరుగుతుంది. అది మీరేం బికాస్ యూఆర్ నాట్ ఎగ్జాస్టింగ్. ఆ ధ్యాసలోనే ఉండేటట్టయితే అలా ఉండేది. ఇది ధ్యాస అంటాం. మిగతావన్నీ సస్పెండెడ్ యాక్టివిటీ ఉంది అనుకోండి. మినిమం నడుస్తున్నప్పుడు జాగ్రత్త నడవడం అంతే. అవి కంటికి కాలుకి తెలుసు, మనసు అక్కడ ఉండకలేదు. ఏదో ఆలోచిస్తూ తిరగటం లేదా. శరీరం మాత్రం, ఇంద్రియములు మనస్సు మాత్రమే లోకంతో ఉంటూ, మనసు కూడా ఇంద్రియాలతో కొంత ఉన్నా, చిత్తం మాత్రం దాని ఎప్పుడు నిష్టలో ఉంటే ఆ సద్వస్తువునందు, యథార్థం సత్యము నిత్యము అయిన వస్తువునందు కలిగిన నిష్ట, కాన్షియస్నెస్ యొక్క నిష్ట, చిత్తం యొక్క నిష్ట, అది అమృతత్వానికి హేతు. అది అమృతం. అందుకని మంత్రం ఎలా ఉందంటే త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్గమేవ బంధనాన్ మృత్యోర్ముక్షేయం మా అమృతాత్. ఇది రెండు ఉన్నాయి అందులో. మృత్యు నుంచి విడదీసి అమృతత్వం నుంచి మాత్రం విడదీయకుండా ఉండండి. మా అమృతాత్, అమృతత్వం నుంచి కాదు, మృత్యు నుంచి. అంటే రెండు ఉన్నాయి, రెండు తాళ్ళు కట్టి ఉన్నాయి. ఒక చోటేమో నేను చెప్పిన ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే, మంత్రార్థం నిరంతరము కూడా జీవాత్మ మృత్యుతో ముడిపెట్టబడి ఉన్నాడు, అమృతత్వంతో కూడా ముడిపెట్టబడి ఉన్నాడు. అమృతత్వం మనం ఇప్పుడు సంపాదించుకున్నటువంటి స్థితి. కాబట్టి శరీరం వదిలిపెట్టినప్పుడు మృత్యువాత పడకుండా అమృతత్వానికి అక్కడికి వెళ్ళిపోతాడు. భౌతిక ప్రపంచం యొక్క కాన్షియస్నెస్లో ఉన్నవాడు అయితే వేరే లోకాలకి వెళ్ళి మళ్ళీ జన్మ, ఇది పుణ్యం పాపం. ప్రపంచ స్పృహ కాదు మనకి. ప్రపంచ స్పృహ అంతా కూడా ఇంద్రియములకి చాలు. కన్ను, చెవి, ముక్కు ఉంటే చాలు, కాళ్ళు చేతులు నడిస్తే చాలు. అంతకన్నా ఏదైనా అన్నెసెసరీ, అవాయిడబుల్, వేస్ట్ఫుల్ అటెన్షన్. మీరు అది ఎందుకు పనికిరాదా? ఇది ఎప్పుడు పనికి వస్తుంది? సో నిరంతరము తపస్సు ఉంటున్నాడు అంటే ఇది అందరికీ కూడా సుసాధ్యం, కష్టసాధ్యం కాదు. కష్టసాధ్యం అంటే ఏమిటి? మనం డిసిప్లిన్ చేసుకునే వరకే. ఇందులో ఏ పని మానమన్నారు? స్నానం, వంట, భోజనం, అతిథులు అని ఏ పనైనా చేసుకోవచ్చు. కొట్లో కూర్చొని చింతపండు కూడా అమ్ముతాను నేను. నాకేం, ఐఎమ్ నాట్ గెట్టింగ్ డిస్టర్బ్. కిరాణా కొట్లో నన్ను కూర్చోబెట్టాడు. కరెక్ట్గా తూకం చూసి నేను అన్నీ అమ్మి నేను లెక్కలు కూడా పెట్టుకుని తాళాలు వేసి ఇంటికి రాగలను. బట్ ఐఎమ్ నాట్ డిస్టర్బ్. ఇదేం పని? ఏం పని? ఏదైనా ఒకటే. నాకు అది డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులోంచి డిస్టర్బ్ అయితే నేను దాన్ని డిస్టర్బెన్స్ అంటారు. ఇంట్లో ఏ పని చేయకుండా ఉంటూ అటు ఇటు తిరుగుతూ వాడికి ఎవరో పిలిస్తే డిస్టర్బెన్స్ ఏమిటి? ఇదివరకు అంటే ఏమిటి? టర్బెన్స్ ఉంటే డిస్టర్బెన్స్. వాడు టర్బులెన్స్లో ఇదివరకు ఏ పని చేయని వాడి డిస్టర్బెన్స్ ఏమిటి? ఏదైనా పని చేస్తే అందులోంచి బ్రేక్ వస్తే డిస్టర్బెన్స్. ఈ ఝాసలోంచి అన్డిస్టర్బ్డ్ కంటిన్యూస్ అవేర్నెస్ ఆఫ్ ఎ ట్రూత్ త్రూ ది మీడియం ఆఫ్ యువర్ కాన్షియస్నెస్, not broken by the external activity of a mechanical nature involving the senses and the body and the mind. That is sahaja samadhi. ఈ సహజ సమాధిని అందరూ ప్రాక్టీస్ చేస్తారు. నాకు రోజు గంటకు ఒక వార్త వస్తుంది. ఊరికే వార్తే కాదు, ఏదో సమస్య వస్తుంది. ఆ సమస్య అటెన్షన్ కోరుతుంది. అటెన్షన్ ఇస్తాను. ఎంతసేపు? పావుగంట, 2 నిమిషాలు, 5 నిమిషాలు దాని గురించి తెలుసుకుంటూ ఉంటాను. రోజు ఎక్కడి నుంచో 10 సమస్యలు, లేకపోతే 10 ప్రశ్నలు, 10 వార్తలు, శుభవార్తలు, ఆపోజిట్ ఆఫ్ ఇట్ అన్నీ ఉంటాయి. దీనికి అటెన్షన్తో నేనుగా ఉండడం, దాన్ని యోగ స్థితి అంటారు. అదే మనం అందరూ ప్రాక్టీస్ చేయాలి. అది చేస్తే ది ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ అండ్ డైయింగ్ ఈజ్ డిసెలరేటెడ్. It is stopped, it is arrested, it is won over. ఇది మనం ఎప్పుడు అందరికీ కూడా సులభమైనటువంటిది. మీకు వేదాంత విషయం తెలిసినా, శాస్త్రం తెలిసినా తెలియదా అవసరం లేదు.
ఒక తేజస్సు ఉంది, అంతటా వ్యాపి, ఇది బ్రహ్మ వస్తుంది, ఇది నిత్యం సత్యం అంటున్నారు. దీంతో ఇలా ఉండమని అన్నారు. ఇప్పుడు ఇందులో ఏం కష్టం ఉంది? వేదాంత శాస్త్రం చదవాల్సింది, కానీ యోగాన్ని అభ్యాసం ఇంకేముంది? అభ్యాసం అంటే ప్రాణాయామం. దీనివల్ల కొంత ఉదయం సాయంకాలం మనం చేసే ప్రాణాయామ ప్రత్యాహారాల్లో మితాహారం, మితమైన నిద్ర, ఎగ్జాస్షన్ లేనటువంటి సాత్విక జీవనం, అధిక భోజనం కాదు, స్టార్వేషన్ కాదు, ఇలాంటివన్నీ ఉండేటప్పటికీ ఇవన్నీ కండిషనింగ్ ది ఫిజికల్ బాడీ. దీనివల్ల ఆ సాధనకి ఇబ్బంది ఉంటుంది. అందరికీ సుసాధ్యమైంది ఇది అని నా ఉద్దేశం. ప్రారంభం ఏంటంటే నిత్యం అవర్ అటెన్షన్ టు ది సరౌండింగ్స్ ఈజ్ వాట్ యు కాల్ లివింగ్, బట్ ఈస్ డయింగ్ స్లో. లివింగ్ అనే మాట ఏం లేదు, ఎగ్జిస్టింగ్. ప్రతివాడు పరిగెత్తిపోతున్నాడట. 24 గంటలు నిన్నటువంటి వాడు ఐఎమ్ క్లోజర్ టు దట్. నథింగ్ టు వరీ అబౌట్. దానికి పెద్ద ప్రమాదం ఏం లేదు, జరుగుతున్న ఫ్యాక్ట్ అది. ఎవరికైనా అంతే. నైకస్య జాతజష్ట అకర్మకృతి అని ఒక మాట ఉంది. పుట్టినవాడు ఏ కర్మ చేయకుండా ఉండలేడు అని గీతలో ఒక వాక్యం. అంటే ఏమిటి అర్థం? ఇంద్రియములు అవి ఉన్న తర్వాత కన్ను, ముక్కు, చెవి పనిచేస్తున్న కాలంలో సరౌండింగ్ ప్రపంచంలో ఉండేటటువంటి సంబంధం ఉంది, అది లేకుండా ఉండలేడు స్మ. కాన్స్టెంట్లీ therefore ది ప్రాసెస్ ఆఫ్ లివింగ్ ఒక్క మాటలో డిఫైన్ చేయాలంటే వాట్ ఈజ్ లివింగ్ అంటే కాన్స్టెంట్ రిలేషన్షిప్, ఇంటరాక్షన్ విత్ సరౌండింగ్సే. అదే లివింగ్ అంటున్నాం. అందువల్లే మనకి డెత్ వస్తుంది కొంతకాలం. సరౌండింగ్స్ నుంచి ఇన్సులేట్ చేసిన యోగి ఈజ్ నాట్ లివింగ్ ఇన్ ది ఆర్డినరీ సెన్స్, బట్ ఈజ్ డెత్లెస్. దిస్ మ్యాన్ ఈజ్ కాల్డ్ ఏ లివింగ్ మ్యాన్, ఈజ్ కమింగ్ క్లోజర్ టు డెత్. విపరీతార్థంగా ఉంటుంది చెప్పితే. కానీ యోగి ఎప్పుడు కూడా ఒక సత్యాన్ని, ఒక ప్రణవనాదాన్ని, హృదయంలో ఒక తేజస్సుని, బ్రుకుటిలో ఒక తేజస్సుని, లేదా ప్రణవనాదం ఎప్పుడు లోపల వింటూ అలా ఉండడం చేత ఇతర కార్యాలని శరీరం ఏ కొంచెమైనా చేస్తున్నా అటెన్షన్ ఎప్పుడు దాని మీదే ఉంటుంది. ఇవి దీనికి మీద అటెన్షన్ అక్కర్లేదు. రొటీన్గా కారు డ్రైవ్ చేస్తూ కూడా జటిలమైన పెద్ద సమస్యల గురించి ఆలోచించగలుగుతున్నారే, అంతే స్పేర్ అటెన్షన్ ఎంత ఉంది మనలో. ఆ స్పేర్లో ఉండే అటెన్షన్ ఏం చేస్తున్నాం? వేస్ట్ అవుతుంది. ఇప్పుడు సాధనకి ఏదో కొత్త స్టైల్ ఆఫ్ లైఫ్ అవసరం లేదు. ఇప్పుడు యాజ్ ఈజ్ వేరీస్ కండిషన్లోనే అడాప్ట్ చేసుకుంటాం. మనం తెలుసుకున్నటువంటి నిత్య సత్యములు ఏవైతే ఉన్నాయో అనేక విషయములు, ప్రపంచాన్ని ఎన్నో విషయాలు ఎన్నో తెలుసుకున్నాం. అవన్నీ కూడా ఈ శ్రద్ధను, సత్యమందు ఉండే శ్రద్ధను పోషించడానికి ఆ జ్ఞానం పనికొస్తుంది. అప్పుడు ఆ థాట్స్లో రావు, కానీ వెనకాలు ఉంటాయి. అదొక జ్ఞానం, అది వేస్ట్ కాదు. ఆ జ్ఞానం, ఆ విజ్ఞత, జ్ఞప్తి కాన్షియస్నెస్లో రాక్ బాటంలో ఉండి ఈ కాన్షియస్నెస్ని వేరే చోటికి డైవర్ట్ కాకుండా ఇది చేసే పనికి దోహదం చేస్తాయి. విజయము మనస్సులో మెమరీ కాదు, స్టోర్ హౌస్ లైక్ ఏ బ్యాటరీ. కావాల్సినప్పుడు వస్తుంది, అది వస్తుంది, అది వెనకాల ఉంటుంది. అందుకని విజ్ఞానం అనేదేమో లోపల ఉండవలసింది, అది వృధా కాదు. చిత్తమేమో ఏ ప్రణవనాదం మీద ఏకాగ్రతతో ఉంటే ఇదివరకు మనం తెలుసుకున్నామే, ప్రపంచం ఏమిటి, మిథ్య ఏమిటి, ఈశ్వరుడు ఎవడు, ఇవన్నీ తెలుసుకున్నవి. ఈ సమాధిలో, ఈ ధ్యానంలో ఆ థాట్స్ జ్ఞాపకం రావక్కర్లే. అవి వెనకాల ఉంటేనే ఈ కాన్షియస్నెస్ సరైన డైరెక్షన్లో పోతుంది, రైట్ డైరెక్షన్లో పోతుంది. ఇప్పుడు ఏంటంటే ఆల్ ది టైమ్ ఇట్ ఈస్ స్పిల్లింగ్ ఓవర్. ఇంత ఉత్తమమై అతి విలువైనటువంటి యూనివర్సల్ కాన్షియస్నెస్లో ఒక భాగమైనటువంటి ఈ కాన్షియస్నెస్, ఈ చిత్తం ఉందే, ఏ పని చేయకుండా వృధా పోతుంది. సంపాదించిన విజ్ఞానం పనికొస్తుంది, వక్ర మార్గంలో చిత్తం వెళ్ళదు, అక్కడ డిస్టర్బెన్సెస్ తగ్గిపోతాయి విషయం తెలిసిన వారికి. ఇంకా వైరాగ్యం, అహంకారం మొదలైనటువంటి వాటిని
దుష్టశక్తుల నిర్మూలనం, సుగుణములు, సత్వగుణం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి దానికి. ఇవన్నీ వేస్ట్, ఇవి వేరు అది వేరు అనుకోకూడదు. ఇది సపోర్ట్ చేస్తాయి దానికి. వేరే డైరెక్షన్ పోకుండా చిత్తాన్ని కాపాడతాయి. ఇది నిరంతరము ప్రతివారు చేయగలిగిన తపస్సు. చూడండి, ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిత్యం ఈ ప్రపంచంలో ఏదో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంది కదా. నేను ఎలా కూల్గా ఉన్నానంటే, అలార్మింగ్గా ఉంటే సిచ్యువేషన్ ఏదో వస్తుంది. పక్క వాళ్ళకి ఏదైనా ఫోన్ వస్తే వీళ్ళకి కూడా చెప్పను, విని చూడుకుంటా. నా మనసులో ఆలోచిస్తాను, దాని గురించి అటెన్షన్ ఏమి ఇవ్వాలో ఇస్తాను. నేను మాత్రం బయటికి వెళ్ళిపోదు. నా కాన్షియస్నెస్ నాలో నేను జాగ్రత్తగా ఉండి, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి, మనస్సుతో ఆలోచించి దానికి ఏదైనా సంకల్పం, ఆ మనస్సుతో చేసే సంకల్పమే ఈ స్థితిలో ఉంటే ప్రకృతిని శాసించగలిగిన శక్తి అవుతుంది ఆ థాట్. ఈ చిత్తమందు సత్య వస్తువుతో చిత్తం ముడిపెట్టబడి కాన్స్టెంట్గా ఎప్పుడు ఉంటే సద్వస్తుతో ప్రణవం. దానికి అనేక మార్గాలు పేరు చెప్పాను. ప్రణవం అన్నాను, లేకపోతే తేజస్సు అన్నాను. కొంతకాలానికి అది తాను ఏకమవుతారు. అది యోగ స్థితిలో అలా ఉండగా ప్రపంచంలో వినేటటువంటి సమస్యలు, ప్రశ్నలు, కోరికలు ఇవి ఉంటాయి. వాటికి మనస్సు అక్కడికి వెళితే చాలు. ఈ చిత్తం సద్వస్తువుతో, విశ్వవ్యాప్తమైన ఒక పరమసత్యంతో ముడిపెట్టి ఉండిన ఈ చిత్తం ఉందే, ఆ చిత్తంలో మనస్సు కూడా ఈ తేజస్సు శక్తిని ఇచ్చి తథాస్తు అంటే నిజమయ్యేటట్టు చేయగలదు. ఇంకేం ప్రాసెస్ ఏమి ఉండదు, సహజంగా ఉంటుంది. అట్టి జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. ఏది అతన్ని భ్రమ భ్రాంతిలోకి తీసుకెళ్ళి, అంటే కదలికతో ఎప్పుడు అటు ఇటు తిరిగేటటువంటి ఈ ప్రపంచంలో తాను కదలకుండా ఉండడం అని ఇది అక్కడ చెప్తాం. శరీరంలో రక్తనాళముల్లో రక్తం ప్రసరిస్తుంది, అది ఈక్విలిబ్రియంలో ఉంది, అది డైనమిక్గా ఉంది. అదే రేట్ ఆఫ్ పల్స్ రేట్, అదే హార్ట్ బీట్, అదే స్పీడ్ ఆఫ్ సర్క్యులేషన్. ఇదేమో ఎక్స్టర్నల్ కండిషన్స్లో అదే స్పీడ్లో కారెడితే డైనమిక్ ఈక్విలిబ్రియం నిద్ర వచ్చినట్టు. ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ నిద్రపోవటం డైనమిక్గా ఉంది. బట్ దిస్ బాడీ ఇన్ ట్యూన్ విత్ ది సరౌండింగ్స్, కాన్స్టెంట్లీ చేంజింగ్, ఈస్ allowing us to live. సరౌండింగ్స్తో సంబంధం లేకుండా ఇంటర్నల్ డైనమిజం ఉన్నటువంటి శరీరం ప్రపంచ స్పృహ లేకుండా ఉంటే నిద్ర అయినా కావాలి, డెత్ అయినా కావాలి, సమాధి అయినా కావాలి. నిద్ర దాని సహజంగా శరీరం పోతుంది. డెలిబరేట్గా అందులోకి వెళితే ఆ స్థితికి వెళ్ళడం పేరు నిద్ర. కాకుండా ప్రపంచ సరౌండింగ్స్తో ఏమీ సంబంధం లేకుండా తాను చిత్తం ఆ తేజస్సుని చూస్తూ ఉండగలిగితే అది సమాధి. తేజస్సు చూడొచ్చు, ప్రణవం యొక్క ఉపాసన చేయొచ్చు, ప్రణవాన్ని వినవచ్చు, ఏదైనా సరే. మరికొందరు ఇంకా సులభం అని చెప్పి కన్ను, ముక్కు, కాలు, చెవి, తల ఉన్నటువంటి ఈశ్వరుడు రూపాన్ని ధ్యానిస్తున్నారు. అది కూడా తనకి సంబంధించినటువంటి తన జీవితంలో తనకి ఏది కాదు కదా ఆ రూపం. తన బంధువుడు కాదు, పదార్థం కాదు, బయట దొరికే వస్తువు కాదు. అట్టి స్థితిని నిరంతరం ధ్యానం చేయడం చేత కూడా వస్తుంది. ఇది సగుణోపాసన అంటారు. నిర్గుణమైన శ్రద్ధ తేజస్సుని చూడడం పేరు నిర్గుణమైన సమాధి స్థితితో చేస్తుంది. అట్టివాడికి అనతి కాలంలోనే మృత్యుని చేయిస్తుంది. ఈ ప్రపంచ స్పృహతోనే ప్రపంచాన్ని దాన్ని చూస్తూ వదిలిపెట్టితే మృత్యు. అది ప్రపంచంతో అవేర్నెస్ ఉంటే ఇంద్రియములు, కన్ను, ముక్కు మాత్రం అన్నీ చూస్తున్నాయి. తన లోపల తాను ఈ దీంతో ముడిపెట్టగలిగిన దాంతో కట్టేసినటువంటి చిత్తం ఉంది. అట్టి స్థితిలో శరీరాన్ని వదిలిపెడితే మళ్ళీ పుట్టడు, పుడితే మళ్ళీ చావాలి కాబట్టి
మృత్యుంజయంతులు అంటే పుట్టకపోవడం అని అర్థం. మృత్యోర్మృత్యమామృత, అమృతత్వం నుంచి విడదీయకు, మృత్యు నుంచి మాత్రమే విడదీయి అంటే రెండింటితో కూడా ముడిపెట్టబడి ఎప్పుడూ ఉన్నాడు. ప్రపంచంతో సంబంధం అంతా మృత్యుతో సంబంధం. చిత్తమందు ఈ నిత్యమైన వస్తువుతో సంబంధం అమృతత్వం. అమృతత్వంతో ఉండే సంబంధం విడదీయకు, మృత్యుతో సంబంధం విడదు. ఈ స్థితి అన్ని పనులు చేస్తాం. ఏమి స్త్రీ ఏమిటి, పురుషుడు ఏమిటి, చదువు ఏమిటి, చదువు ఏమీ లేదు దీనికి. ఎవడైనా చేయగలిగిన విషయం కదా. మనం ఏదైతే చాలా కష్టం అనుకుంటామో, ఏది చాలా సులభం అనుకుంటామో, తలకిందుల అభిప్రాయాలు ఉన్నాయి మనకి. చాలా డబ్బు ఉంటే ఇల్లు కట్టడం సులభం అనుకుంటాం, బాగానే ఉంది. అంతకన్నా సులభం ఇది. వంట చేయడం చాలా కష్టం. 16 సామగ్రులు అన్నీ తీసుకురాలి, అన్ని గిన్నెలు, ఎన్ని పనులు, ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి ఒక వంటలో. ఏది లేదే ఇందులో. అది చాలా సులభం అని అంటారు, ఇది సులభం కాదు. ఏ పనైనా చేయండి, అందులో 20-30 ఎలిమెంట్స్ ఉంటాయి, 100 ఆపరేషన్స్ ఉంటాయి. కూరలు కడుక్కోవడం, తరగడం, ముక్కలు కోయడం, చేదు అదులు పారేయడం, అదులు ఉక్కలేయడం, ఉడకబెట్టడం, పోపు, ఇవన్నీ చాలా సులభంగా ఉన్నాయి. ఏమి చేయకుండా కూర్చోవడం కష్టం. ఇది దీని పేరే చిత్తం విక్షేపం. అతి సన్నిహితంగా ఏ పని చేయకుండా ఉండడం చాలా కష్టమైపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రపంచ సంబంధం. ఈనాటి నుంచి మనం డెలివరీగా దాంట్లోంచి మనం కటాఫ్ చేసుకుని ఏ కష్టము లేనటువంటిది పని చేయుట అనేటటువంటిది లేని స్థితికి వెళ్ళడం సాధన చేస్తే అట్టివాడు కన్ను తెరిచి అన్నం పెడతానంటే లేచి కూర్చొని తిరగడం, అబ్బాయి పెద్ద డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది, హాయిగా ఉన్నాను నేను అనుకుంటాను. వాడు అమృతం తాగించినా నన్ను లేపారు బలవతాన్ని, పాయసం తాగమంటున్నారు, ఎందుకు వచ్చిన కష్టం, ఇది మహా దుర్భరమైన కష్టం పాయసం తాగడం అనిపిస్తుంది. ఆ స్థితి నుంచి, ఆ సమాధి నుంచి బయటికి రావడమే. అందుకని మునులు, యోగులు భరించలేనిది ఒకటి ఉంది, తపోభంగం. ఆ సమాధి స్థితిలో డిస్టర్బెన్స్ అయితే చాలా దుఃఖపడతారు, ఆగ్రహం వస్తుంది. తపస్సుకి భంగం, సమాధికి భంగం భరించలేరు, దుర్భరంగా ఉంది. మనకి ఇందులోంచి డిస్కనెక్ట్ అవడమే. ఇవి చివరికి ఏం చేసి సెడేషన్ ఇస్తున్నారు, మనని కంఫర్టబుల్గా కూర్చోబెట్టడానికి, ప్రపంచ స్పృహ లేకుండా చేస్తున్నారు. కోమా కోమా బదులు ఏదో ఎనెస్థీషియా. ఇంద్రియములతో ఉండే కాన్షియస్నెస్ని ఉపసంహారం చేయడానికి వైద్యశాస్త్రం ప్రక్రియలు సంపాదించింది. ఏదో కాలో చేయో ఏదో అతకడమో ఆపరేషన్ చేయడానికి. యోగి ఆ విధంగా దాన్ని ఎనెస్థెటైజ్ చేసుకుని కోమాలోకి వెళ్ళకుండా లివింగ్ కాన్షియస్నెస్, ప్యూర్ కాన్షియస్నెస్లో తాను ఉంటూ వెళ్ళే మార్గం పేరు తపస్సు. కాబట్టి యోగంలో ఇక ఎన్ని శాస్త్రాలు, అది ఆ శాస్త్రం, ఆ సైన్స్ ఎంత డెవలప్ అయిపోయిందంటే, ఒకనాడు ఒక యోగి తన శరీరాన్ని 10 ముక్కలు చేసుకుంటాడు. అంటే ఫిజికల్గా నేనే చెప్పేది, 2 కాళ్ళు అక్కడ పడి ఉంటాయి, 2 చేతులు, ఒక చెయ్యి ఇక్కడ, ఒక చెయ్యి అక్కడ పడి ఉంటుంది, తల కూడా ఇంకో చోట ఉంటుంది, శరీరం ఒక చోట ఉంటుంది. ఇది అల్టిమేట్ యోగ సమాధి యొక్క భౌతికమైన మిరకిల్, అచీవ్మెంట్. ఆ అచీవ్మెంట్ ఎవడైనా కాలు తీసుకుని వెళ్ళి అవతల పారేస్తుంటే దాన్ని అన్నీ కలిసిపోతాయి. ఆ యోగ స్థితిలో ఉండే ఒక యోగం ఉంది. తాను అందులో అంతటా అన్నిట్లోనే ఉంటాడు, విడిపోడు. అందుకని అన్నీ సజీవంగా ఉంటాయి. తన ప్రాణశక్తి దూరంగా, కాలు ఊడిపోయి అక్కడ పడి ఉంటుంది. అది రక్తం ఉండదు, కోత ఉండదు, కాలు మాత్రం ఉంటుంది.
ఏది ఎవరు ముట్టుకున్నా అన్ని గప్పుకొని వచ్చేసి లేచి ఉంటాడు. ఎంత దూరం, ఒక 15-20 అడుగుల దూరంలో విడిపోయి ఎందుకు అని అడగండి, అది వేరే విషయం. మైసూర్లో సుమారు 1820s ఆ ప్రాంతంలో కేసు రిపోర్ట్ అయింది. బ్రిటిష్ పోలీసు రికార్డ్ చేశారు. అంటే అది పెద్ద మర్డర్ కేసు అని అనుకుని ముట్టుకోకుండా అందరిని ముందు సరౌండ్ చేసేసి దాన్ని కార్డన్ ఆఫ్ చేసేసి రికార్డ్ చేసి రిపోర్ట్ రాసుకుంటున్నాడు. రాసుకుంటూ అక్కడ కాపలా పెట్టి వెళ్ళాడు. ఒక 2 కానిస్టేబుల్స్ ఆ కాపలా పెట్టి ఎవరు రాకుండా చూసి ఆఫీసులు బయట పెట్టాడు. 1 గంట తర్వాత వచ్చాడు. అక్కడ లేడు మనిషి. ఏం చేస్తున్నారు మీరు, ఇక్కడ ఉన్నారా అంటే, మేము ఇక్కడే చూస్తున్నాం, మా కళ్ళంతా చీకట్లు కానీ ఒక కొమ్మలో వచ్చింది, మాకు కాసేపటికి ఏం పార్ట్స్ అది బాడీ లేదు, ఎక్కడున్నావు అక్కడే ఉండగా వీళ్ళు విట్నెస్గా ఎవరైతే ఉన్నారో, ఇంకా బయట వాళ్ళు ఎవరు లేరు, 2 కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళకు కన్ను కూరుపోయింది, ఏదో నిద్రలాగా ఏదో వచ్చింది. చూసాం, మేము అందరినీ పిలుస్తున్నాం, ఏమయ్యారు, అటు ఇటు పరిగెత్తున్నాం. ఎంతసేపు అయిందంటే, ఇదిగో మీరు వెళ్ళిన అరగంట సేపు కూడా అలాగే. వాడు అంతర్ధానం అయిపోయాడు. అంటే డీమెటీరియలైజింగ్ ది బాడీ ఎలాగ సాధ్యమో దీని కూడా ఇది ఒక యోగం. యోగశాస్త్రంలో అంటే ఏమిటి, కాన్షియస్నెస్ కెన్ బైండ్ ది బాడీ ఇన్ పార్ట్స్ ఆల్సో, నాట్ నెసరీ ఇన్ వన్ ఎంటిటీ. యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటారు. అంటే యోగానికి అంత దాకా, ఆ లిమిట్స్ దాకా వెళ్ళింది అని చెప్తున్నాను. ఫిజికల్గా కూడా యోగి ఒక చోట పంచభూతాలు శరీరం కలిపి వేసుకుని ఆ కాన్షియస్నెస్ ఉంటుంది. తన శరీరం యొక్క కాన్షియస్నెస్ జీవాత్మనే ఉంటుంది. జీవాత్మను అనుసరించి తాను ఎక్కడికో పెడతాడు. ఫిజికల్ బాడీతో వెళ్ళడానికి వీలేని ఉంటాయి. ఫిజికల్ బాడీ అయితే ఏదో ప్లేనో ఏదో ఎక్కడో వెళ్ళాలి. పంచభూతాలతో వ్యాపించి ఉన్నాయి. కాన్షియస్నెస్ ఆఫ్ దట్ ఫిజికల్ బాడీ ఉంటే అందులో మెర్జ్ అయిపోయిన మెమరీ ఆఫ్ ది బాడీ ఉంది కదా, అక్కడ మళ్ళీ ఈ పంచభూతాలతోనే, అక్కడుండే పంచభూతాలతో మళ్ళీ ఈ శరీరం వస్తుంది. అందుకని ఒక చోట మెటీరియల్ ఇంకో చోట కనపడడం. అలా యోగశాస్త్రం శరీరం బాడీ మైండ్ రిలేషన్షిప్లో యోగశాస్త్రం సంపాదించినటువంటి శక్తులు అత్యద్భుతం. అసలు అన్బిలీవ్ ఎవరు చేయలేరు. కాన్షియస్నెస్సే, చిత్తం అనేదే ఒక స్థితిలో మనం ఎప్పుడు పెట్టుకోవడం తపస్సు అని. ఇది ఊరిక బైదివే చెప్తున్నాను ఈ మాట. వీటి వల్ల ఎవరికి ఉపయోగం లేదు. మనుషుడు తాను నేనెవరు, నేను ఆత్మనా పరమాత్మని, ఇవన్నీ కూడా బుద్ధితో కూర్చో, ఏం అక్కర్లేదు, ఏ చేయమక్కర్లేదు. లోపల తేజస్సునప్పుడు అలా మనం సంపాదించిన విజ్ఞాన విషయములన్నీ ఈ క్రియకి దోహదం చేస్తాయి. వెనక ఉండి నిత్యం ప్రపంచ స్పృహతో చేసుకునే పనులకి అవరోధం ఉండదు. శరీరం కూడా ప్రపంచంతో ఉండి అంటే ఏమిటంటే, ఒక చోట చెప్తాడు, ఓ పెద్ద ఇనప ముక్క ఉంది, రాయి ఉంది. ఆ ఇనుప ముక్క రాతి మీద ఉడిగా రాస్తున్నాడు. ఒకడు రాయి అరిగిపోతుంది, కానీ ఇనుప ముక్క కూడా అరిగిపోతుంది. ఈ రాయి పూర్తిగా అరిగి ఇంకో రాతి మీద తీసుకెళ్తాడు. 3 రాళ్ళ మీద చేసి 3వ రాయి అయిన తర్వాత ఇనప ముక్క ఉండదు. ఆ విధంగా శరీరం ధరించిన జీవాత్మ ప్రపంచంతో నిత్యం రాపిడిలో ఉండి తానేమో కనపడకుండా, దాని నుంచి సంబంధం లేకుండా దాని లోపల తాను తిరుగుతూ ఉండి దాంతో రాపిడి లేకుండా ఉంటే అది ఎంత నిత్యమో తాను అంత నిత్యమని అలా చెప్పాడు. ఈ ప్రకృతి ప్రపంచం ఎంత నిత్యమో తాను అంత నిత్యంగా ఉంటాడు. మృత్యువుని జయిస్తాడు, సత్యాన్ని గ్రహిస్తాడు. సత్యం గ్రహిస్తే తర్వాత మనిషికి మిగిలింది సత్యజ్ఞానమే మిగులుతుంది. అసత్య జ్ఞానమేమో పునః మళ్ళీ జన్మకి హేతు అవుతుంది, మృత్యుకి హేతు అవుతుంది. సత్యజ్ఞానమేమో నిత్యత్వానికి హేతు అవుతుంది. అందులో ఆ ఇసుక తిప్పల్లో దొల్లి మళ్ళీ అందులో దూకి ఆల్మోస్ట్ ఒక ఫిష్ లైక్ మెంటాలిటీ వస్తుందేమో. అలాంటి దొల్లడం అలాగే నా జ్ఞాపకం. అందుకంటే ఊరికే చిన్న నిక్కరు వేసుకుని అందులో దూకడం, మళ్ళీ ఒక మాట ఎలా అనిపిస్తుంది, ఎంత
ఎంతో ఫ్రెష్గా మెరుస్తూ ఉంటుంది ఇసుక. దూరంగా